చిట్యాల మండల ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పై రవీందర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ రేగొండ మండల కేంద్రంలో జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై రేగొండ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు రవీందర్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో రేగొండ మండలానికి చెందిన జర్నలిస్టులు పాల్గొని సంఘీభావం తెలిపారు. చిట్యాల మండలం ఆర్బీ న్యూస్ రిపోర్టర్ రవితేజపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం ఇది ఏహమైన చర్యగా భావిస్తున్నాం. వెంటనే రవితేజపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలి. వార్తలు రాసినందుకు అన్యాయంగా రవితేజపై దాడి చేసిండ్రు. దాడి చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఒక దళిత జర్నలిస్టుపై ఇంత ఘోరమైన దాడి చేసి వాళ్ళ ఇంట్లో వస్తువులను చిందరవందర చేసి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ఆ కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మేము ఇలాంటి ఉద్యమాలు అనేకం చేస్తాం. జర్నలిస్టుల ఐక్యత కోసం మేము ఇలాంటి పోరాటాలు చేస్తాం. జర్నలిస్టులపై దాడులు చేసేవారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. జరిగిన సంఘటనలో రవితేజపై ఆర్బీ న్యూస్ విలేకరిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా ఈరోజు రేవణ మండలంలో రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిరసన వ్యక్తంలో భాగంగా మధువంశీ అనే కాంగ్రెస్ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేసి అతనికి న్యాయం చేకూర్చాలని, ఈ న్యాయం జరిగే వరకు ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, అతనిపై వెంటనే చర్యలు తీసుకొని రవికుమార్కు న్యాయం చేయాలని